అందరికీ నమస్కారం. నా పేరు అశ్విన్. నా యూట్యూబ్ ఛానల్ పేరు అశ్విన్ లోకల్. ఇప్పుడైతే వెలగలేరు గ్రామంలో జాతర గురించి మాట్లాడడానికి సర్పంచ్ దగ్గరికి అయితే కొంతమంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారో చూద్దాం. అలాగే అలాగే ఓకే ఓకే ఓకే. సర్పంచ్ గారు నమస్తే. నమస్తే రంగా, బాగున్నారా? రండి కూర్చోండి కూర్చోండి. దేవరాజు రామరాజు బాగున్నారా? ఏంటి కబుర్లు, గ్రామంలో విశేషాలు ఏంటి? అన్నగారు, ఈ సంవత్సరం అమ్మవారి జాతర దగ్గరికి వచ్చేసింది. ఈ సంవత్సరం బాగా ఘనంగా జరిపించాలనుకుంటున్నాము. అవునండి, ఆ విషయాలే మీతో మాట్లాడటం కోసం వచ్చాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి గ్రామంలో నీలకంఠ ఉన్నాడు కదా, వాడు కూడా తెలియచేయండి. ఆ నీలకంఠ ఎందుకండి, అన్ని పుల్లలు పెడతా ఉంటాడు. ఏ కార్యక్రమం పెట్టినా కూడా అన్నిటికీ తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. మీరే ఈ గ్రామం పెద్ద కాబట్టి మీరే చేయాలి. ఎలాగైనా మీరే పూనుకుంటే అవుద్ది. అది కాదయ్యా దేవరాజు, ఆ నీలకంఠం అనేవాడు మన గ్రామంలో ఒక దుర్మార్గుడు, చండశాసనుడు అని మీరు అనుకుంటున్నారు. అటువంటి చండశాసనుడికి బుద్ధి చెప్పడానికి మన సత్యమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. మనకేం భయం లేదు. అతనితో మీకు సంబంధం లేదంటున్నారు కాబట్టి నా తరపున మనందరం కలిసి గ్రామం మంచి కోసం, రైతుల శ్రేయస్సు కోసం వచ్చే పౌర్ణానికి నెలబోనాలు చేసి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా చేద్దాం. ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత మన గ్రామంలో ఏవైతే పనులు మిగిలిపోయాయో, రోడ్లు కావచ్చు, మంచినీరు సౌకర్యం కావచ్చు, మరి వీధి లైట్లు కావచ్చు, ఏదున్నా కూడా మనందరం ఒక మాట అనుకొని గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఆ మంచి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేద్దాం. అమ్మవారి దయ మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అమ్మవారికి మనందరం చక్కగా నిండుగా నెలబోనాలు చేసుకొని ఆ ఉత్సవాలు ఘనంగా జరుపుదామయ్యా. మీరందరూ అండగా ఉంటే నాదే ఉందయ్యా. తప్పకుండా ఏది చెబితే అది. మీ వెనకే మేమందరం కలిసికట్టుగా నడుస్తాము. ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా ఘనంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుమోగే విధంగా చేయాలి. అలాగే తమ్ముడు, తప్పకుండా చేద్దాం. మీరందరూ ఉంటే నాకేంటయ్యా భయం. అమ్మగారి దయ ఉంటుంది మనందరికీ కూడా. ఆ తల్లి చల్లని తల్లి మనందరూ ఉంటుంది కాబట్టి మనందరం చక్కగా కార్యక్రమాలు చేసుకుందాం. సరే అన్నగారు, అయితే ఓకే ఓకే రంగా, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే ఓకే. ఏమయ్యా నీలకంఠం, ప్రతి మనిషి పుట్టిన తర్వాత సమాజం మేలు కోరేదన్న మంచి పని చేయాలయ్యా. ఎవరిని కదిలిచ్చినా నీ గురించి వాడు మంచివాడు కాదు, చాలా దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్తున్నారు. ఎందుకయ్యా నీ జీవితం? అలా కాకుండా అమ్మవారి దయ ఉంటే నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు కూడా మాతో కూడా భాగస్వామి అయి అమ్మగారి కార్యక్రమంలో పాల్గొంటే నీకు కూడా మంచి మనసును కలిగిస్తుందా అమ్మ? తెలిసిందా? నువ్వు ఇకనైనా మంచి మనసుగా మార్చుకొని మంచిగా మెసులుకో. సమాజంలో నువ్వు ఒక మనిషిగా బ్రతకవయ్యా. ఎందుకయ్యా పాడు బ్రతుకు? ఓకేనా? సరే, సాయంత్రం వచ్చి కాలు. If you like the video, please comment, share and remember to subscribe.